ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు ప్రేరిట అందరికీ వందనాలు. ఈరోజు గుంటూరులోని హోసన్నా మందిర్ చూద్దాం రండి. హోసన్నా మందిరం యేసన్న గారు దీన్ని స్థాపించి ఉన్నారు. చాలా ఖ్యాతిగాంచిన మందిరం ఇది. గుంటూరు జిల్లా మొత్తం మీద, గుంటూరు జిల్లాయే కాదు, చాలామంది వాటికి హోసన్నా మందిర్ తెలియని వాళ్ళు ఉండరు. అందరికీ హోసన్నా మందిరం గురించి తెలుసు. యేసన్న గారి గురించి, యేసన్న గారు పాడిన పాటల గురించి మనందరికీ తెలుసు. చాలా రమ్యంగా ఉంటాయి పాటలు. ఈ రోజుల్లో కూడా ఆ పాటలు వింటా దేవుని మహింపరుస్తూ ఉన్నారు చాలామంది. ఇది హోసన్నా మందిరం అండి. ఇది ఎంట్రన్స్. ఇది హోసన్నా మందిర్కి సంబంధించి. హోసన్నా మందిర్ ప్రత్యేకత ఏంటంటే, బలిపీఠం ఎటు నుంచి చూసినా కూడా మనకు కనపడిద్ది. ఒక ప్రత్యేక విధానంతో, దేవుని సంకల్పంతో, దేవుని చిత్తానుసారంగా నిర్మించిన మందిరం ఇది. యేసన్న గారు నెల్లూరు ప్రాంతవాసి. అక్కడి నుంచి మన గుంటూరు జిల్లాకి వచ్చి దేవుని ఆజ్ఞ ప్రకారం, దేవుని చిత్తానుసారంగా ఇక్కడ సేవ చేయటం జరిగింది. ఆయన ఎంతో ప్రయాసపడి తిని తినక దేవుని సేవ చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, దేవుని ఆశయం నెరవేర్చాలని ఎంతో కష్టపడ్డారు. కష్టపడి దేవుని చిత్తానుసారమైన దేవునికి ఇష్టమైన మందిరం ఈరోజు మనం గుంటూరు హోసన్నా మందిరం. గుంటూరు హోసన్నా మందిరం వారు ప్రతి సంవత్సరం కూడా గుడారాల పండుగ నిర్వహిస్తూ ఉంటారు. ఈ గుడారాల పండుగ దేశ నలుమూల నుంచి అనేక మంది జనులు వచ్చి ఆశీర్వాదాలు పొందుకొని దేవుని కృపను, దయను పొందుకుంటూ ఉంటారు. ఇదంతా హోసన్నా మందిరం. చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మందిరంలో కూడా. ఆధ్యాత్మికంగా కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఈ మందిరంలోకి నేను రాగానే, మందిరం లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు ఒక 5 minutes అట్లా ప్రార్థన చేసుకొని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ఇక్కడ పక్క ఇది కనపడుతుంది సరే, కనపడేదానికి కొంచెం అవతల లోపల వెళ్ళి మందిరంలో వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే దేవుడు నాకు 2 నూతన గీతాలు కూడా ఇచ్చాడు. ఇక్కడ 2 నూతన గీతాలు మందిరంలో కూర్చోగానే ఆయన కూడా ఆ తలంపు, తెలియని తలంపు అనేది వచ్చి 2 కొత్త పాటలు కూడా దేవుడు నాకు ఇచ్చాడు. ఈ మందిరంలో రాగానే చాలా పవర్ఫుల్ అండి. చాలా శక్తివంతమైన మందిరం. దేవుని ఆత్మ బలంగా ఉన్న మందిరం ఇది. హోసన్నా మందిరం గురించి తెలియని వారు ఉండరు. అందరికీ తెలుసు హోసన్నా మందిరం అంటే. యేసన్న గారి గురించి, యేసన్న గారి పాటల గురించి అందరికీ తెలుసు. చాలా గొప్పది ఈ మందిరము. దేవుడు మనల్ని ఎంత బలంగా వాడుకుంటే అంత ఆశీర్వాదంగా ఉంటాం మనం. దేవుని చిత్తం ఎరిగి, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికే విధంగా మనం ఆసక్తి కలిగి ఉంటే ఆయన మనల్ని వాడుకుంటాడు.